వస్తుందా ఇప్పుడు? పరమేష్, పరమేష్, సుధాకర్ సౌండ్ వస్తలేదు. రైట్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరొకసారి నిన్న నారాయణపేటలో తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారు బండి సంజయ్ గారి పాదయాత్ర తర్వాత బండి సంజయ్ గారి పాదయాత్ర గురించి మరొకసారి కామెంట్ చేసిండు. వారు మరొకసారి ఛాలెంజ్ చేసినారు. కాకపోతే ఎడమకాలు చెప్పు బయట ఇస్తానని మాత్రం అనలేదు పదవిని. కానీ మరొకసారి నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను నా మాట తప్పైతే నేను దేనికైనా సిద్ధమే అన్నాడు. గతంలో కూడా ఎడమకాలి చెప్పులాగా నా పదవిని వదులుకుంటాను, నేను చెప్పింది తప్పైతే అన్నాడు. మేము ఆ రోజు కూడా ఛాలెంజ్ చేసినాం. మా బండి సంజయ్ గారు నిన్న కూడా మరొకసారి కేటీఆర్ యొక్క ఛాలెంజ్ను స్వీకరించినాడు. పార్టీగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కేటీ రామారావు గారు చేసినటువంటి ఛాలెంజ్ని మేము స్వీకరిస్తున్నాం. మీరు చెప్పింది తప్పు. తెలంగాణ రాష్ట్రం నుంచి 3,65,000 కోట్ల రూపాయల పన్నులు కడితే తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది, రాష్ట్రానికి అన్ని రూపాలలో వచ్చింది 1,68,000 కోట్లు కాదు, అదనపు నిధులు కూడా వచ్చినాయి. ఇదే విషయాన్ని మేము మళ్ళీ గట్టిగా చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మీరు ఛాలెంజ్ను స్వీకరించండి కేటీ రామారావు గారు. మీకు ధైర్యం, సాహసం ఉంటే మళ్ళీ మేము ఛాలెంజ్ చేస్తున్నాం, స్వీకరించండి. ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, డేట్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి. మీరు రాజీనామా కూడా సిద్ధం కావాలని మేము ఇప్పుడే మీ చెప్పినటువంటి విషయాన్ని స్వీకరిస్తూ సిద్ధం కావడం కోసం ఉండి మీరు చర్చకు రండి అని మేము చెప్పదలుచుకున్నాం. మీరు రాజీనామా చేయాల్సిందే. మీరు చెప్పిన ఛాలెంజ్కు నిజంగా మీరు మాట కట్టుబడిన వాళ్ళైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పట్ల మీకు విశ్వసనీయత పెరగాలంటే మీరు చెప్పిన ఛాలెంజ్ను స్వీకరించి మీరు రాజీనామాకు సిద్ధమై మాతో చర్చకు రండి. మా బండి సంజయ్ గారు చెప్పారు, మేము మా ఎమ్మెల్యేలను పంపిస్తే చాలు, మీరు విషయాలను మీరు చర్చించండి. మీడియా సమక్షంలో, ప్రజల సమక్షంలోనే కేటీఆర్ గారు చెప్పింది తప్పు అని నిరూపిస్తామని చెప్పడం జరిగింది. స్వీకరించడా అది ఆయన ఇష్టం, అది ఆ వారికే వదిలేస్తున్నారు. నెంబర్ 1. నిన్న కూడా మళ్ళీ ఒక్కసారి కేటీ రామారావు గారు కేంద్ర ప్రభుత్వాన్ని, బండి సంజయ్ గారిని వ్యక్తిగతంగా ఎంత పరుష పదజాలం అంటే అసలు అది ఎంత దుర్మార్గపు భాష అంటే సిగ్గు లేదా, శరం లేదా, లజ్జ లేదా, ఈ భాష మళ్ళీ మాట్లాడిండు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, కేటీ రామారావు గారు సిగ్గు మీకు లేదా మాకు లేదా అర్థం కావట్లే. కానీ నిజంగా మీకు సిగ్గు ఉంటే, నిజంగా మీకు శరం ఉంటే, నిజంగా మీకు లజ్జ ఉంటే మీరు చెప్పిన ఛాలెంజ్ని మేము స్వీకరిస్తున్నాం, మీరు రమ్మని అడుగుతున్నాం. మీకు ఈ 3 ఉంటే మీరు రండి, మాకున్నాయా లేవా అనేది ఆడికి వచ్చినాక తెలంగాణ ప్రజలు నిర్ణయం చేస్తారని చెప్పదలుచుకున్నాను. కానీ ఇప్పటికి కూడా కేటీ రామారావు లాంటి వాళ్ళు మరి ముఖ్యమంత్రి గారు నేర్పుతున్నారా, మంత్రులు నేర్చుకుంటున్నారా, ఇది మరి ఏ అర్థం కాదు. కానీ కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు లేదా అంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లేదని మేము అనాలనా? కేంద్ర ప్రభుత్వం లజ్జ లేదా అంటే రాష్ట్ర ప్రభుత్వం లజ్జ లేదని మేము అనాలనా?
ఈ భాష వాడకూడదనేటువంటి భాషను కూడా మీరు మాటి మాటికి మాట్లాడుతుంటే అది ఏ రకమైనటువంటి పద్ధతి, ఏ రకమైన కొత్త సాంప్రదాయాలకు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తెర తీయాలనుకుంటుందో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ప్రజలకు అర్థమైపోయింది, ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఈ భాష మాట్లాడే వాళ్ళను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఈ భాష మాట్లాడుతున్న టీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ శాసనసభ్యులను, టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులను కూడా ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికైనా మేము బీజేపీకి అప్పీల్ చేస్తున్నాం, భాష మార్చుకోండి, లేకపోతే ప్రజల అసహ్యానికి గురవుతారు. మీరు రోజు మిమ్మల్ని అసహ్యించుకుంటారని చెప్పక్కర్లేదు. సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ప్రజలు తప్పకుండా మీ భాషకు ఏ భాషలో సమాధానం చెప్పాలనో ఆ భాషలో సమాధానం చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి అని చెప్తున్నాం. నెంబర్ 3, కేటీ రామారావు గారు నిన్న అన్నారు, చెట్లు కనపడతలేవా, నీళ్లు కనపడతలేవా, మీతో ఇంకో దిగు కనపడతలేవా, అవి కనపడతలేవా అని. బండి సంజయ్ గారు ఛాలెంజ్ చేశారు, మహబూబ్ నగర్ నుంచి వలసలు కనుక ఆగిపోయినాయి మీరు అనుకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు పదవులన్నీ మీ కుటుంబ సభ్యులు రాజీనామాలు చేసి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోతారని ఛాలెంజ్ చేశారు. దానికి సమాధానం చెప్పలేండి కేటీ రామారావు గారు. మా బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు పాదయాత్ర సందర్భంగా చేసినటువంటి ఛాలెంజ్ను స్వీకరించడం కోసం మాత్రం కేటీ రామారావు సిద్ధంగా లేడు. మీరు ఇచ్చిన ఛాలెంజ్ మేము తీసుకుంటున్నాం కేటీ రామారావు గారు, మేము ఇచ్చిన ఛాలెంజ్ కూడా మీరు తీసుకొని దమ్ముంటే మీరు ఉపయోగించిన పదాలన్నీ కూడా నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. సిగ్గున్నా, శరమున్నా, లజ్జ ఉన్నా, తెలంగాణ నిజంగా మీకు తెలంగాణ రక్తం మీద అట్లా ఉంటే తప్పకుండా మీకు చర్చలకు రండి. ప్రజావేదిక మీద చర్చిద్దాం, మీడియా ముందు చర్చిద్దాం, బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా నుంచి వలసలు ఆగిపోయినాయని కనుక మేము నిరూపిస్తే మా బండి సంజయ్ గారు ఛాలెంజ్ చేశారు, దాన్ని స్వీకరించరా తెలంగాణ ప్రజలకు చెప్పండి. మహబూబ్నగర్ ప్రజలకు తెలుసు, మీరు స్వీకరిస్తే జరగబోయేది ఏందో కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా మీరు మాట్లాడుతున్నది, నిన్న మన హరీష్ రావు గారు అక్కడ పోయి వరంగల్ జిల్లాలో పోయి ఇంకోటి మాట్లాడతాడు, మేము కేంద్ర ప్రభుత్వంగా ఈ రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా నిధులు ఇవ్వాలన్నా ఆ విధంగా నిధులు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు నువ్వు ఇచ్చేది ఏందయ్యా, నేను ఉత్తరప్రదేశ్ ఖర్చు పెడుతున్నారు, లేకపోతే మధ్యప్రదేశ్ ఖర్చు పెడుతున్నారు, ఈ లెక్కలన్నీ కేటీ రామారావు చెప్తున్నాడు. మరి భారత సైన్యానికి నీ సరిహద్దులను ఎవరు కాపాడుతున్నారు చెప్తావా కేటీ రామారావు? నేను ఇంకో ఛాలెంజ్ చేస్తున్న కేటీ రామారావు, హైదరాబాద్లో వ్యాక్సిన్ తయారైంది కదా, ఈ వ్యాక్సిన్ తయారు చేయడానికి కావాల్సినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి ఆ యొక్క అభివృద్ధి కోసమని భారతదేశము ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుందో మీకు తెలుసా కేటీ రామారావు? అది హైదరాబాద్ ఉన్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఐఐసిటి, సిసిఎంబి, ఇస్రో లాంటి అనేకమైనటువంటి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరిశోధనా సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలకు నిధులు ఎక్కడ వస్తున్నాయి తెలుసా? ఏ దేశమైనా, నువ్వు అమెరికా పోయి వచ్చినావు కదా, నీకు తెలుసా అమెరికాలో పోయి వచ్చినావా, నువ్వు ఏం చేసినావో తెలియదు నాకు. కానీ అమెరికాలో ఈరోజు అమెరికా ఒక గొప్ప దేశంగా ఎందుకు ప్రపంచం ముందు నిలబడగలిగిందంటే అక్కడ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో వాళ్ళు స్వావలంబన సాధించారు, స్వయం సమృద్ధి సాధించారు. స్వదేశీ పరిజ్ఞానంతో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి ప్రపంచానికి ఇస్తున్నారు. అది ఆ దేశం యొక్క గొప్పతనం కాబట్టి ఆ దేశం ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందింది. ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దేశానికి కావాల్సింది శాస్త్ర సాంకేతిక అభివృద్ధి అన్న కనీస పరిజ్ఞానం లేకుండా మనం అమెరికా ఎందుకు పోయి వచ్చినావో ఏం పోయి వచ్చినావో నీకే తెలవాలి. నెంబర్ 4, మీరు అమెరికా పోయి వచ్చినావు కదా కేటీ రామారావు, చాలా రోజులు ఉండొచ్చినావు, నువ్వు తెలంగాణ ఉద్యమం తర్వాతనే ఎమ్మెల్యే పదవి కోసం వచ్చినావు కదా. అమెరికా ఫెడరల్ వ్యవస్థలో అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ కట్టే ట్యాక్సులు, అమెరికా స్థానిక ప్రభుత్వాలకు కట్టే ట్యాక్సులు, మున్సిపల్ ట్యాక్సులు ఏ విధంగా ఉంటాయని ఎప్పుడన్నా కొంచెం ఒక్కసారి నీకు తెలియకపోతే మీ అధికారులతో తెలుసుకోమని చెప్పిన సలహా ఇస్తున్న కేటీ రామారావు గారికి. అక్కడ కూడా మరి అక్కడ అమెరికా పోయి వచ్చిన నీకు తెలియదా ఫెడరల్ వ్యవస్థలో పన్నులు ఏ రూపాలలో, ఏ రాష్ట్రాల్లో రాష్ట్ర పన్నులు ఎట్లా ఉంటాయి, జాతీయ స్థాయిలో ఫెడరల్ పనులు ఎట్లా ఉంటాయి, ఫెడరల్ ప్రభుత్వం అక్కడ ఏం చేస్తుంది, జాతీయ ప్రభుత్వాలు ఏం చేస్తాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి, మున్సిపాలిటీలు ఏం చేస్తాయి అనేది ఒక్కసారి నీకు తెలియకపోతే నువ్వు పోయి వచ్చినా నీకు తెలియదేమో అనిపిస్తుంది. ఒకసారి తెలుసుకోనికి ప్రయత్నం చేయి. ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. కేంద్రానికి కట్టే పనులు కేంద్రానికి ఉంటాయి, రాష్ట్రానికి కట్టే పనులు రాష్ట్రానికి ఉంటాయి. నువ్వు రాష్ట్రానికి కట్టే పనులను కింది స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థను ట్రాన్స్ఫర్ చేస్తున్నావా? చెయ్యకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేటువంటిది పద్ధతి కాదు. తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది, నీ అసహనం అర్థమవుతుంది, నీకున్నటువంటి ఆక్రోశం అర్థమవుతుంది, నీ వైఫల్యాలు కూడా తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నాయి. కాబట్టి నీ వైఫల్యాల మీద రాజకీయాలు ఎంతో కాలం నడవవు. నువ్వు చెప్పిన భాషలోనే తెలంగాణ ప్రజలు
ఎడమకాలు చెప్పులాగా నువ్వు ఎట్లా పదవి ఇస్తానన్నావో అదే విధంగా నువ్వు పదవి ఇవ్వాల్సినటువంటి రోజు దగ్గరికి వచ్చింది. నువ్వు ఇప్పుడు కనుక ఛాలెంజ్ స్వీకరించకపోతే సందర్భం సమయం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలకు సరైన సమాధానం చెప్తారని మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. శ్రీ మాధవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర ఇవాళ 27వ రోజు. ఇప్పటికీ 300 కిలోమీటర్ల పైన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు నడవటం జరిగింది. వందల మంది కార్యకర్తలు రోజు కూడా సంజయ్ గారితో ఈ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనటం, వేల సంఖ్యలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఏ రకంగా స్వాగతం పలుకుతున్నారో మనం నిరంతరం చూస్తూనే ఉన్నాం. జోగులాంబ గద్వాల్లో అయితే, మక్తల్లో అయితే, నారాయణపేట అయితే, గద్వాల్లో అయితే ఏ రకంగా సభలు జరిగినాయి, ఎంత విజయవంతంగా ఇవాళ ఆ సభలు జరిగినాయి అనేది మహబూబ్ నగర్లో అయినా మనం చూసాం. జేపీ నడ్డా గారు రావటం. ఇవాళ ఈ ప్రజా సంగ్రామ యాత్ర 2వ విడతది 14వ తారీఖు మే 14న ముగింపు సభకి కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారు ఒక సభకి ఒక ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఆ సభకి లక్షల్లో ఇవాళ పార్టీ శ్రేణులైతే ప్రజలైతే ఇవాళ అక్కడికి తరలి రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. పార్టీ శ్రేణులు, ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అమిత్ షా గారు ఎప్పుడు వస్తారు, మేము వెళ్ళాలి ఆ సభకి అనేది వాళ్ళు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇంత మండు టెండలో కూడా ఈ ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ గారు ప్రతి ఊరు తిరిగి ప్రజల కష్టాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఏ ఊరికి వెళ్ళినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ మేర వరకు నిలబెట్టుకుంది అని చూస్తే శూన్యం. ఇవాళ ప్రతి వేదికపై నుంచి బండి సంజయ్ గారు సంధించిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా కేటీఆర్ గారు పక్క రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నారు. నీకు చేతనైతే నీకు సంధించిన ప్రశ్నలకి సమాధానం చెప్పు. ఇవాళ పాలమూరు జిల్లాకి అదనంగా ఎన్ని ఎకరాలకి నీళ్ళు ఇచ్చావు అనేది చెప్పే ధైర్యం లేని ఈ కేటీఆర్ గారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో మనకు తెలుసు. అదే భాష మాట్లాడడానికి, అదే పదాలు మాట్లాడడానికి అంతే టైం పడుతుంది. కానీ మీకు మాకు ఉన్న తేడా ఏంటంటే విజ్ఞత. మీరు అది ఏనాడో వదిలేశారు. అందుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇవాళ మిమ్మల్ని చూస్తే అసహించుకుంటున్నారు. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మీకున్న పదవుల్ని చూసన్నా గౌరవించాలి అని అనుకునే రోజులు కూడా పోయినాయి. ఎందుకంటే మీరు వాడే భాష, మీరు పేటెంట్ అయిపోయారు. ఇవాళ బూతులు మాట్లాడడానికి పేటెంట్ రైట్ ఎవరికైనా ఉంది అని అంటే అదొట్టి మీకే అన్నట్టుగా ఉంది. మీరు ఈ బూతులతో ఒక డిక్షనరీ రాసుకోవచ్చు. నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏమి చేసావు, పాలమూరు జిల్లా ప్రజలకి ఏం చేసావో చెప్పే ధైర్యం లేని కేటీఆర్ గారు వెనకాల ఇవాళ ఎక్కడ సభ పెడితే అక్కడికి వెనకాల వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడం, కర్ణాటక వెళ్దాం, ఇంకో చోట వెళ్దాం అని. ఆదిలాబాద్ వెళ్ళు, మీ టీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారో, ఎన్ని కబ్జాలు చేస్తున్నారో. ఇవాళ సర్పంచులు ఏ రకంగా భిక్షయాటన చేస్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో చూడది. ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో జీతాలు ఏ తారీఖున పడుతున్నాయో చూడది. ఇవన్నీ నీ కళ్ళకు కనపడవు. ఇక్కడ కంటి వెలుగు పాపం మీ నాన్నగారు ఇక్కడ చేయించుకోలేక ఢిల్లీ వెళ్ళి కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు. నువ్వు కూడా వెళ్ళు, ఢిల్లీ వెళ్ళి కంటికి ఆపరేషన్ చేయించుకుంటే అట్లీస్ట్ ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఏంటి అనేదన్నా నీకు కనపడుతుందేమో. మేము కేటీఆర్ గారిని హెచ్చరిస్తున్నాం, భాషని జాగ్రత్తగా మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మా కార్యకర్తల పైన ఎన్ని దొంగ కేసులు పెట్టి వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు. ఇంకా కూడా మీరు ఎవరిపైన యాక్షన్ తీసుకోరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ పరిస్థితిలో ఉందో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంతగా మనం తెలంగాణ రాష్ట్రం కోరుకుంది, ఇదా బంగారు తెలంగాణ అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు.
ఇవాళ ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలనకి చరణ గీతం పాడటానికి ఇవాళ ప్రజలు కూడా సిద్ధమయ్యారు. అందుకనే ఇవాళ అమిత్ షా గారి సభ ఏదైతే 14వ తారీఖున అమిత్ షా గారు ఈ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఉందో దానికి లక్షల్లో జనాలందరూ కూడా తరలి వచ్చి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి వాళ్ళందరూ భావిస్తున్నారు. ఇవాళ అమిత్ షా గారు సభ ఏంటి అని అంటే ఇవాళ ఆయన మనకి ఒక ధైర్యాన్ని ఇవ్వటానికి ఆల్రెడీ మనం ఇవాళ రాష్ట్రంలో ప్రజలు కానీ పార్టీ శ్రేణులు కానీ అందరూ కూడా ఇవాళ ఈ పాలనకి చరణ గీతం పాడడానికి సిద్ధమైనప్పటికీ మనకి ఇంకా భరోసా ఇవ్వడానికి ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు వచ్చి ఇవాళ మన్ని ఉద్దేశించి ఇవాళ అక్కడ మాట్లాడతారు. అట్లాగే మనం అందరం కూడా లక్షల సంఖ్యలో ఇవాళ అక్కడికి వెళ్ళి ఇవాళ తప్పనిసరిగా డెఫినెట్ గా రేపు రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పి మనం అక్కడ మన సంఖ్యతో నిరూపించి అమిత్ షా గారికి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది, మనం అక్కడ ఉన్న సంఖ్యను బట్టి. ఇవాళ అడుగడుగున ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ గారు ఏ ఊరు వెళ్ళినా సరే, అది మహిళలైతే, నిరుద్యోగ యువత అయితే, వృద్ధులైతే, ఏ రకంగా పెన్షన్లు రావట్లేదో, ఏ రకంగా డబుల్ బెడ్రూమ్లు లేవో, లేకపోతే రైతులు ఏ రకంగా రుణమాఫీ కాలేదో, ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగాలు లేవని ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా వారి సమస్యలు అక్కడ చెప్పుతుంటే ఆ సమస్యలు ఏదైతే ఇవాళ బండి సంజయ్ గారు ఈ సంగ్రామ యాత్రలో ప్రతి సభలోనూ ఎక్కడెక్కడ మాట్లాడారో నిన్ను ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. ఒక బస్సు వేస్తారంట, ఆ బస్సులో రాయచూరు వెళ్ళాలంట. ఎల్లు రాయచూరు, అక్కడ ఉద్యోగస్తులకి ఏ రోజున జీతాలు ఇస్తున్నారో చూడు, అక్కడ లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉందో చూడు, అక్కడ ఏమైనా కేసులు పెడుతున్నారో ప్రతిపక్ష నాయకుల పైన చూడు. అందుకని చెప్తున్నా కేటీఆర్ గారు, నీకు చేతనైతే ఈ రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చావు, పాలమూరు జిల్లాలో నువ్వు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చావు దానికి సమాధానం చెప్పు. అంతే కదా, నోరుంది కదా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే ఇవాళ ఇక్కడ చూస్తూ ఎవరు కూర్చోరు అనేది గ్రహించాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్స్ అందరికి. నా పక్కన మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, subscribe I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని subscribe చేయండి. Do watch I dream.